హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మల్టీ ఐడియా ఛానల్. అంతకుముందు క్లాస్లో మనం మూవ్ టూల్ అండ్ ఆల్సో రెక్టాంగులర్ మార్కెట్ టూల్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో వచ్చేసి సెలక్షన్ టూల్స్ గురించి తెలుసుకుందాం. ఇవి వచ్చేసి 2 టైప్స్ అయితే ఉంటాయి, లాసో టూల్ అండ్ ఆల్సో క్విక్ సెలక్షన్ టూల్ అయితే ఉంటాయి. ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం అంతకుముందు లాసో టూల్ అండ్ రెక్టాంగులర్ మార్కెట్ టూల్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో వచ్చేసి లాసో టూల్ అండ్ ఆల్సో ఆబ్జెక్ట్ సెలక్షన్ టూల్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ చెప్పుకున్నాం కదా, మనం ఈ టూల్స్ ఎలా యూజ్ అవుతాయి అంటే, మనం ఏదన్నా సింపుల్గా సెలక్షన్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. ఇక్కడ మనకి దీంట్లో వచ్చేసి 4 టైప్స్ ఉంటుంది: సెలక్షన్ బ్రష్ టూల్, లాసో టూల్, అండ్ పాలిగాన్ లాసో టూల్, అండ్ మ్యాగ్నెటిక్ లాసో టూల్. అండ్ సెకండ్ వన్ దాంట్లో వచ్చేసి మనకి ఆబ్జెక్ట్ సెలక్షన్ టూల్, క్విక్ సెలక్షన్ టూల్, మ్యాజిక్ పెన్ టూల్ అయితే ఉంటాయి. ఫస్ట్ అయితే మనం చూద్దాం. సెలక్షన్ బ్రష్ టూల్ వచ్చేసి మనం సింపుల్గా ఏదన్నా సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ టూల్స్ అనేది ప్రతి ఒక్క టూల్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అనేది యూజ్ అవుతాయి. కాకపోతే మనం వర్క్ని బట్టి మనం సెలక్షన్ అనేది చేసుకోవచ్చు. మనం ఫస్ట్ సెలక్షన్ బ్రష్ టూల్ అయితే యూజ్ చేద్దాం. ఇది వచ్చేసి మనకి బ్రష్ టైప్లో ఉంటుంది. మనం సింపుల్గా డ్రా చేసుకోవచ్చు. డ్రా చేసిన తర్వాత మనం ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత సెలక్షన్ అయితే అయిపోతుంది. నేను వీడియో అయితే స్కిప్ చేసి చూపిస్తాను మొత్తం సెలెక్ట్ చేసిన తర్వాత. ఫ్రెండ్స్, నేను సెలెక్షన్ అయితే చేసుకున్నాను. కొంచెం మనకు కావాల్సిన అయితే నీట్గా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు మనకు కావాలంటే. నేనైతే నీట్గా రఫ్గా అయితే సెలెక్ట్ చేశాను. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ న్యూ లేయర్లో అయితే అప్లై చేసుకోవాలి. షార్ట్ కట్ వచ్చేసి Ctrl+J. ఓకే, చూసారు కదా, మనకి న్యూ లేయర్ అయితే వచ్చేసింది. కావాలంటే మనం నీట్గా అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను శాంపుల్గా మామూలుగా డ్రా చేశాను. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి లాసో టూల్. ఇది కూడా సేమ్ దానిలాగా యూజ్ అవుతుంది, చూపిస్తాను ఇప్పుడు. లాసో టూల్ వచ్చేసి మనకి పెన్సిల్ టైప్లో డ్రా చేసుకోవచ్చు. అది వచ్చేసి మనకి బ్రష్ టైప్లో డ్రా చేసాం కదా, ఇది వచ్చి పెన్సిల్ టైప్లో ఉంటుంది. చూసారు కదా, మనకి పెన్సిల్ టైప్లోనే అయితే ఉంటుంది. నీట్గా అనేది సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది లాసో టూల్ అనేది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇక్కడ కావాలంటే ఇక్కడ మనం యాడ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ స్క్వేర్ అయితే కనబడుతుంది కదా, 1 2 3 4 అని సెలక్షన్ ఇక్కడ ప్లస్ చేసుకోవచ్చు, మీరు మైనస్ కూడా చేసుకోవచ్చు. కావాలంటే ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి ఫస్ట్ వన్ వచ్చేసి మనకి సెలక్షన్ అనేది న్యూ సెలక్షన్ చేసుకోవడానికి, మూవ్ చేసుకోవడానికి. సెకండ్ వన్ వచ్చేసి సెలక్షన్ యాడ్ చేసుకోవడానికి. థర్డ్ వన్ వచ్చేసి మనకి మైనస్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి మనకి ఇన్సర్ట్ చేసుకోవడానికి. ఇప్పుడు మనం ఇక్కడ సెలక్షన్ అనేది బయటికి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు మనం మైనస్ చేసి చూద్దాం. నేనైతే మైనస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మైనస్ కానీ ప్లస్ కానీ అండ్ ఇన్సర్ట్ కానీ ఏదైనా చేసుకోవచ్చు మనకు కావాలంటే. ఇప్పుడు సెలక్షన్ అనేది ఇలా వచ్చింది కదా, మనం నీట్గా అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ మళ్ళీ ప్లస్ సింబల్ మళ్ళీ యాడ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే నేను రఫ్గా అయితే సెలెక్ట్ చేశాను, మీకు చూపించడానికి నీట్గా అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, అంత పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఓకే, నేనైతే డూప్లికేట్ అనేది చేశాను లేయరు. ఓకే, చూసారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనేది ప్రతి ఒక్క టూల్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా అనేది యూజ్ అవుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి పాలిగాన్ లాసో టూల్. ఇది కూడా సేమ్ లాసో టూల్ అండ్ దానికి ముందు చెప్పుకున్నాం కదా, దానిలాగే యూజ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే మనకి ఏదన్నా స్క్వేర్ షేప్లో ఉన్నప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. సింపుల్గా నేను వేరే ఇమేజ్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, ఈ ఇమేజ్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్క్వేర్ అనేది ఉంది కదా, స్క్వేర్ రెక్టాంగిల్ సంథింగ్ ఉన్నాయి కదా, మనం ఇది అనేది ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఈ సెలక్షన్ వచ్చేసి మనకి స్ట్రైట్గా అనేది ఉంటుంది. ఓకే, నేను సింపుల్గా పిన్స్ అయితే పెడుతున్నాను. ఓకే, ఇక్కడ ఒకటి, ఇది వచ్చేసి స్ట్రైట్ లైన్స్ అనేది ఉంటాయి మనకి ఇక్కడ. సెలక్షన్ మనకి ఎక్కడ సెలక్షన్ చేసినా మనకి సెలక్షన్ అనేది కట్ అవ్వదు. మనం స్టార్టింగ్ ఎక్కడైతే సెలెక్ట్ చేసామో మనకు అక్కడే సెలక్షన్ అనేది చేయాలి. ఇక మళ్ళీ ఒకసారి అయితే చూద్దాం.
ఓకే. మనం ఇక్కడ స్టార్ట్ చేసాం గదా! ఇప్పుడు ఎండింగ్ కూడా ఇక్కడికే రావాలి. ఓకే. ఓకే. చూసారు గదా! ఇదొచ్చేసి స్ట్రెయిట్ లైన్స్‌కి అది యూజ్ అవుతుంది. ఇంకోటైతే సెలెక్ట్ చేద్దాం. ఓకే. నేను ఇంకో ఇమేజ్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఇందుట్లో వచ్చేసి మనకి ఇదైతే సెలెక్ట్ చేద్దాం. రెడ్ క్యూబు. ఓకే. నేను పాలిగాన్ లేసోటోలో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. ఓకే. చూసారు గదా! అండ్ ఆల్సో ఫోర్త్ వన్ వచ్చేసి మ్యాగ్నెటిక్ లేసర్. ఇది కూడా దానిలాగే యూజ్ అవుతుంది. పేరులోనే ఉంది గదా! మ్యాగ్నెటిక్ అని. మనం సింపుల్‌గా ఎడ్జెస్ అనేది డ్రా చేస్తుంటే మనకి ఆటోమేటిక్‌గా సెలక్షన్ అనేది జరుగుతుంది. ఈ ఇమేజ్‌లో చూద్దాం. ఇప్పుడు మనకి అక్కడ బాల్ ఉంది గదా! సర్కిల్. నేను ఎడ్జెస్‌లో అనేది కర్సర్ ప్లేస్ చేస్తే దానికి ఆటోమేటిక్‌గా అనేది సెలక్షన్ అనేది జరుగుతుంది. ఓకే. నేను ఓన్లీ ఎడ్జెస్‌లో అనేది తీసుకెళ్తున్నాను. ఎడ్జెస్‌లో తీసుకెళ్ళడం వల్ల దానికి సంబంధించిన కలర్ అనేది దాన్ని సెలెక్ట్ చేసుకొని మనకి సెలక్షన్ అయితే ఇస్తుంది. ఓకే. ఇది కూడా సేమ్ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడే ఎండ్ పాయింట్ ఉండాలి. దీనికి కూడా మనకి సేమ్ ఇందాక చెప్పుకున్నట్లుగా మనకి యాడ్, సబ్ట్రాక్ట్, ఇన్సర్ట్ ఇవైతే ఉంటాయి. మనం ఇప్పుడు ఇక్కడ అయితే మిస్ అయింది కదా! మనం యాడ్ అయితే చేసుకుందాం. ఓకే. దీంతో కూడా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ఒక టూలు ప్రతి టూలు ఒకలాగే పనిచేస్తుంది. కాకపోతే మన వర్క్‌ని బట్టి మనం టూల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఓకే. జూమ్ చేస్తాను. మీకప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సెలక్షన్ అనేది రావట్లేదు. ఇలా సెలెక్ట్ చేసుకోవాల్సొస్తుంది. అదే మనం ఇప్పుడు చూపిస్తాను. లాసో టూల్ సింపుల్‌గా లాసో టూల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఇందాక మనం మ్యాగ్నెట్ టూల్ యూజ్ అవ్వలేదు కదా సరిగ్గా. ఈ లాసో టూల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. రఫ్‌గా సెలెక్ట్ చేసుకోవడానికి. ఓకే. ఓకే. చూసారు కదా! నేను డూప్లికేట్ అయితే చేశాను ఇమేజ్. చూసుకున్నట్లయితే మనకి సెలక్షన్ అనేది నీట్‌గా చేసుకోవాలి. నేను రఫ్‌గా అయితే చేశాను మీకు చూపించడం కోసం. అండ్ ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి మనకి ఆబ్జెక్ట్ సెలక్షన్ టూల్, క్విక్ సెలక్షన్ టూల్ అండ్ మ్యాజిక్ వెన్ టూల్ అయితే ఉంటాయి. ఇదొచ్చేసి మనకి నేమ్‌లోనే ఉంది గదా! మనకి ఆబ్జెక్ట్ సెలక్షన్ టూల్ అనేది. సింపుల్‌గా ఏదన్నా ఆబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కర్సర్ ప్లే చేస్తుంటే ఇక్కడ సెలక్షన్ అనేది అవుతుంది చూడండి. కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఓకే. నేను ఒక్కొక్క ఆబ్జెక్ట్ మీద అయితే ప్లేస్ చేస్తుంటే కలర్ అనేది చేంజ్ అవుతుంది చూడండి. ఓకే. సింపుల్‌గా మనం ఇప్పుడు ఏదన్నా సెలెక్ట్ చేసి చూద్దాం. మన ఏదైనా ఆబ్జెక్ట్ దగ్గర డ్రా చేస్తే మనకి ఆటోమేటిక్‌గా అనేది సెలక్షన్ జరుగుతుంది. ఓకే. చూసారు గదా! సెలక్షన్ అయితే జరిగింది. ఇప్పుడు మనం దీన్ననేది డూప్లికేట్ చేసుకోవచ్చు. ఓకే. చూసారు గదా! డూప్లికేట్ అయితే అయిపోయింది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి క్విక్ సెలక్షన్ టూల్. ఇది కూడా సేమ్ దానిలాగా యూజ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే మనకి సెలక్షన్ అనేది ఒకే ఫస్ట్ టైమ్ అనేది జరుగుతుంది. ఆ టూల్ అయితే వచ్చేసి ఫస్ట్ టూల్ అయితే వచ్చేసి మనకి ఎట్ ఎ టైమ్ ఒక్కసారే మనకి సెలక్షన్ అయితే అవుతుంది. ఇది మనకి 2 అండ్ 3 టైమ్స్ అయితే మనం సెలక్షన్ అనేది చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ చూసుకున్నట్టయితే సిలిండర్ ఉంది గదా! మనకి సిలిండర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. షేప్ బై షేప్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. చూసారు కదా! నేనైతే డూప్లికేట్ చేశాను. ఇంగ థర్డ్ వన్ వచ్చేసి మ్యాజిక్ వెన్ టూల్. మ్యాజిక్ వెన్ టూల్ ఉంది గదా! ఇదొచ్చేసి మనకి బ్యాక్‌గ్రౌండ్ కలర్ అండ్ ఆల్సో ఆబ్జెక్ట్ కలర్ అయితే డిఫరెంట్‌గా ఉండాలి. నేనిప్పుడు సింపుల్‌గా ఇక్కడైతే ప్లే చేస్తున్నాను. సింపుల్‌గా ఇదైతే మనం సెలెక్ట్ చేసుకున్నాం. 1 మినిట్. ఇదైతే మూవ్ చేసుకున్నాం. ఇది మూవ్ చేసుకొని ఇప్పుడు మనం దీన్నైతే సెలెక్ట్ చేసుకుందాం. ఓకే. చూసారు కదా! దీనికి సంబంధించిన ఇక్కడ షాడో కూడా సెలెక్ట్ అయిపోయింది. ఎందుకంటే ఈ మిక్సింగ్ కలర్స్ అనేది ఉండటం వల్ల ఈ ఆబ్జెక్ట్ కలర్ అండ్ ఇక్కడ షాడో కలర్ సేమ్ ఉండటం వల్ల మనకి ఆబ్జెక్ట్ షాడో అయితే సెలెక్ట్ అయిపోయింది.
ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి మనకి ఇక్కడ సర్కిల్ ఉంది కదా! దీనికి మనకి ఎటువంటి షాడో లేదు కదా! దీనికి సంబంధించిన కలర్ అనేది సెలెక్ట్ అయిపోతుంది ఈజీగా చూడండి. ఓకే. చూసారు కదా! ఇక్కడ సెలక్షన్ అనేది ఈజీగా అయిపోతుంది. కాకపోతే మనం ఏంటంటే 1 బై 1 చేసుకోవాలి. ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు మనం. క్లిక్ చేస్తే మనకి అదేనే సెలక్షన్ అనేది యాడ్ అయిపోతుంది. ఓకే. ఇది చూసుకున్నట్లయితే మనకి షాడో కూడా సేమ్ కలర్ ఉండడం వల్ల మనకి సెలక్షన్ అనేది షాడో కూడా సెలెక్ట్ అయిపోయింది. సో, నేను చెప్పేదేంటంటే మనకి బ్యాక్‌గ్రౌండ్ కలర్ అండ్ ఆల్సో ఆబ్జెక్ట్ కలర్ డిఫరెంట్‌గా ఉంటే మనకి అప్పుడు సెలక్షన్ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది. ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ సెలక్షన్ టూల్ అండ్ క్విక్ సెలక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ సెలెక్ట్ సబ్జెక్ట్ అనేది వస్తుంది. నేను ఒకసారి చూపిస్తాను. నాకు ఇక్కడ వీడియో రికార్డర్ అయితే మనకి స్పేస్ అయితే లేదు. సో, నేను మినిమైజ్ చేసుకొని చూపిస్తున్నాను. ఇక్కడ మనకి సెలెక్ట్ సబ్జెక్ట్ అనేది కనిపిస్తుంది కదా! మనం సెలెక్ట్ సబ్జెక్ట్ అనేది క్లిక్ చేసుకున్నప్పుడు మనకి దాంట్లో ఉన్న సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. చూసారు కదా! సెలక్షన్ అయితే ఉంది. మనకి ప్లేట్‌లో ఉన్న బిస్కెట్స్ ఉన్నాయి కదా! సారీ కుకీస్. ఈ కుకీస్ అనేది సెలెక్ట్ అయిపోయినాయి. మనకి సింపుల్‌గా కావాలంటే మనం డూప్లికేట్ అనేది చేసుకోవచ్చు. మనకి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా మనకి ఓన్లీ సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ అయితుంది. చూసారా? ఈ ఇమేజ్‌లో చూస్తే మనకి సెలెక్ట్ సబ్జెక్ట్ అనేది చేస్తున్నాను మినిమైజ్ చేసి. ఓకే. సెలక్షన్ అయితే జరుగుతుంది. సెలక్షన్ జరిగిన తర్వాత మనం సింపుల్‌గా డూప్లికేట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ట్రాన్స్‌పరెంట్‌గా అయితే యూజ్ అవుతాయి. చూసారా? మనకి బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి వైట్ కలర్ ఉంది. మనకి ఇప్పుడొచ్చేసి ట్రాన్స్‌పరెంట్ అయ్యింది. అలాగే సబ్జెక్ట్ అండ్ సెలెక్ట్ అండ్ మాస్క్ ఉంది కదా! ఇదొచ్చేసి నేను సెపరేట్‌గా ఒక క్లాస్ అయితే చేస్తాను. నెక్స్ట్ క్లాస్‌లో మనం మిగతా టూల్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఓకే. ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.